వినాయక ఉత్సవాలు నిర్వహించడంలో ఏటా గాజువాకకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈసారి ఇక్కడ శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాల సమీపంలోని ఓపెన్ గ్రౌండ్ లో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు శ్రీ మహా ఉచ్చిష్ణ గణపతిగా నామకరణం చేస్తూ ఫ్లెక్సీని విడుదల చేశారు. కమిటీ చైర్మన్ కోసిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, పల్లా కార్తీక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణేష్ ఉత్సవాలతో గాజువాక ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన ఈ సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఆద్వంతం ఆకట్టుకుంది. కార్యక్రమంలోని నాయకులు బాటా శ్రీనివాస్, గుంటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మహా ఉచ్చిష్ట గణపతి రూపంలో నిర్వహిస్తారు. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతిని ఆరాధించడం చాలా విశేషం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతిసారి కూడా గాజువాక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయడం, మరి ప్రపంచం మొత్తం మీద కూడా భారీ గణనాథుని మన గాజువాకలో నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చున్నారు. ఆ యొక్క విగ్రహం యొక్క నమూనాని ఆవిష్కరించడానికి ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు వేద పండితుల సమక్షంలో ఇప్పుడే చూసాం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా కీర్తనలు పాడి శుభారంభం చేశారు. ఇప్పుడే కార్తీక్ గారు చెప్పినట్లుగా వినాయకుడు అంటే మనమంతా కూడా పిల్లలకి వాళ్ళ యొక్క చదువుకున్న పుస్తకాలు మొదటి పూజలో పెట్టి ఓమని రాస్తాం, పసుపుతో ఓమని రాస్తాము. వాళ్ళకి చదువు సంధ్యలు బాగా రావాలని, గొప్ప ప్రయోజకులు కావాలని కోరుకుంటాము. అటువంటి విద్యనిచ్చే దేవుడు వినాయకుడు. మరి మన హిందూ సనాతన ధర్మంలో మొట్టమొదటిగా వచ్చే పండుగ వినాయక చవితి. వినాయక చవితితోనే మన హిందువుల యొక్క పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో వినాయక చవితి అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకొని లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క పూజలో పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు ఇక్కడ ఎవరి సినిమా షూటింగ్ అవుతుంది పోర్ట్లో, గన్నవరం పోర్ట్లో. అప్పుడు ఫ్యామిలీతో ఉపాసన మండలితో కలిసి పూజకి మొదటి రోజు రావడం జరిగింది. ఆ రోజు సుమారు 50,000 మంది భక్తులు రావడంతో ఉపాసన గారు కారు దిగడానికి కూడా పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. నెమ్మదిగా మన రామ్ చరణ్ తేజ గారిని లోపలికి తీసుకెళ్లి పూజ నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం, ముఖ్యంగా గత 3 ఏళ్లలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద గణేష్ గారి బృందం చాలా చక్కగా 21 రోజుల పాటు, ఎందుకంటే కాణిపాకంలో ఏ విధంగానైతే ఈ యొక్క మహాగణపతికి పూజలు నిర్వహిస్తారో అదే విధంగా మన గాజువాకలో కూడా 21 రోజుల పాటు నిత్యం పూజలు, భక్తులకి అన్ని దర్శనాలు కూడా ఉచితంగా ఇస్తూ, తర్వాత తీర్థ ప్రసాదాలు అందిస్తూ శాశ్వతంగా రోజు హోమాలు, పూజలు నిత్యం చేస్తున్నందుకు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మొన్ననే నేను 4 రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారు కూడా చెప్పాను, సార్ మీరు అవకాశం ఉంటే 21 రోజుల్లో ఏదో ఒక రోజు గెస్ట్ గా రమ్మని. వెంకటరావులో అయితే బాగుండేది, కాకపోతే ఇది కొంచెం మన శ్రీనగర్ ప్రాంతంలో కాబట్టి ఇక్కడ కొంచెం కార్ పార్కింగ్ గారి మరి ఏర్పాట్లు భారీగా మీరు చేయాలని ఎంపీ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ యొక్క గణపతి యొక్క నమూనా ఓపెనింగ్ కి అదేవిధంగా పేరు కూడా పెట్టారు, ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి అని, ఉచ్చిష్ట గణపతి మంత్రి గారు పేరు పెట్టారు. ఉచ్చిష్ట గణపతి పూజలు 21 రోజుల పాటు శాశ్వతంగా జరగాలని మనకి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి
మనందరినీ ఆహ్వానం చేసి మరొకసారి ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారికి పృథ్వీ గారికి మిగతా వారి యొక్క బృందం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.